'గబ్బర్ సింగ్' అనగానే మనకి 'అంత్యాక్షరి' ఎపిసోడ్ గుర్తొస్తది. అవునండి. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లు, చాలామంది రైటర్లు 'అంత్యాక్షరి' ఎపిసోడ్‌ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాయడం మొదలెట్టారు. అవును. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అయినాయి ఆ ఎపిసోడ్‌లన్నీ. ఓకే. ఇప్పుడు 'ఉస్తాద్‌లో' అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్ చేసారా? కాదండి. నాకు 'గబ్బర్ సింగ్' వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీరు మీరు అడిగిన క్వెషన్ నాకు అర్థమైంది. 'గబ్బర్ సింగ్‌కి' వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు చూసారా? హరీష్ బాగా రాసాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్నారు. 'దబంగ్'లో నుంచి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అయినా నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. సో 'అంత్యాక్షరి' కూడా అలాగే వచ్చింది. నేను మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నేను నా సినిమాలో ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాల. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ 'అంత్యాక్షరి' కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి 'ఉస్తాద్‌లో' ఉంటుంది. అది డెఫినెట్‌గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది.